ఐపీఎల్లో లక్నో వర్సెస్ డీసీ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటగా టాస్ గెలిచిన డీసీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఎల్ఎస్జీ వచ్చేసి ఏం పెద్ద అంత అట్రాక్టివ్ బ్యాటింగ్ అయితే చేయలేదు. మిచెల్ మార్ష్ అండ్ రిషబ్ పంత్ వీళ్ళ ఇద్దరు ఓపెనింగ్కి దిగారు. మిచెల్ మార్ష్ కొట్టిన ఒక బాల్ డైరెక్ట్ బౌలర్ చేతికి తగిలింది. అది కాస్త వికెట్లకు టచ్ అయింది. ఆ టైంలో రిషబ్ పంత్ క్రీజ్లో లేడు. దీంతో రన్అట్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు అంతగా పర్ఫామ్ చేయలేకపోయారు. మాక్రమ్ వచ్చేసి అక్షర్ పటేల్ బౌల్ చేశాడు. మాక్రమ్ తర్వాత ఆయుష్ బదాని వచ్చారు. వీళ్ళు కూడా పెద్దగా ఆడలేదు. పూరన్ అన్న ఆడతాడేమో అని అనుకున్నాను, కానీ పూరన్ వచ్చేసి నింగిడి బౌలింగ్లో బౌల్డ్ వెళ్ళిపోయాడు. అసలు ఇది మ్యాచ్ అనే డౌట్ వస్తుంది. రావడం, అందరు అవుట్ అవ్వడం, వెళ్ళిపోవడం, ఎవ్వరూ సరిగ్గా ఆడలేదు. నెక్స్ట్ వచ్చిన అబ్దుల్ సమద్ 36 రన్స్ చేసి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు, కానీ ఆయన కూడా అవుట్ అయి వెళ్ళిపోయాడు నటరాజన్ బౌలింగ్లో. ముకుల్ చౌదరి కూడా కొంచెం ట్రై చేశాడు. ఆయన ఫస్ట్ మ్యాచ్ అంటే ఇది రావడంతోనే 4 కొట్టాడు. తర్వాత బాల్ కూడా 4 కొట్టాడు. ఇది సెట్ అవుతున్నాడు అనుకున్న టైంలో ఇతను కూడా అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఇలా ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఎల్ఎస్జీలో ఇద్దరు బాగా ఆడింది. ఒకటి మిచెల్ మార్ష్, 2 అబ్దుల్ సమద్. వీళ్ళిద్దరే బాగా ఆడారు. అసలు టీమ్ స్కోరు 141 రావడానికి కారణం మెయిన్గా వీళ్ళిద్దరే. మిచెల్ మార్ష్ వచ్చేసి 35, అబ్దుల్ సమద్ వచ్చేసి 36. వీళ్ళు లేకపోయింటే ఇంకా డౌన్గా పడిపోయారు స్కోర్. టీమ్ స్కోర్ వచ్చేసి 141, 10 వికెట్స్ పడిపోయాయి. 18.4 ఓవర్స్కు ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది. దీంతో డీసీ టార్గెట్ వచ్చేసి 142గా ఫిక్స్ అయింది. డీసీ బౌలింగ్లో నింగిడి 3 వికెట్ తీశాడు, నటరాజన్ 3 వికెట్ తీశాడు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్ తీశాడు. 142 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ చేసిన డీసీ నేనేమనుకున్నానంటే కేఎల్ రాహుల్ ఒక్కటి చాలు, 142 ఎంతసేపు, అతను ఒక్కరు నిలబడితే కావాలంటే 20 ఓవర్స్ ఆడమన్నా ఆడేస్తాడు, ఇంకా హ్యాపీగా కూర్చొని చూడొచ్చు అని అనుకున్నాను. నాకు కేఎల్ రాహుల్ షాట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇతనే అయిపోతారులే, హ్యాపీగా బ్యాటింగ్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నా. కొని కూర్చున్నాను, జస్ట్ అవుట్ అయి వెళ్ళిపోయాడు. షమీ బౌలింగ్లో భారీ షాట్కి ట్రై చేసి అవుట్ అయి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎల్ఎస్జీ ఓనర్ వైపు కెమెరా తిప్పారు. ఎల్ఎస్జీ ఓనర్కు కేఎల్ రాహుల్కు క్లాషెస్ ఉంది, అది ఫుల్ పాపులర్. ఆ తర్వాత డీసీ ఒక్కసారిగా వికెట్లు డౌన్ అవడం స్టార్ట్ అయింది. అరే ఇక్కడ ఏదైనా మళ్ళీ ట్విస్ట్ ఏమైనా జరుగుతుందా అని అనుకున్నాను. ఒకవేళ కొంపదీసి ఎల్ఎస్జీ గెలుస్తుందా అని అనుకున్నాను, కానీ అలా జరగనివ్వలేదు. స్టబ్స్ అండ్ రిజ్వీ. కేఎల్ రాహుల్ అవుట్ అయిన వెంటనే నిశంక అవుట్ అయిపోయాడు. నిశంక అవుట్ అయిన తర్వాత నితీష్ రాణా కూడా అవుట్ అయి వెళ్ళిపోయాడు. ఇలా కంటిన్యూగా వికెట్స్ పడుతూనే వస్తున్నాయి. అక్షర్ పటేల్ కూడా డక్అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్స్ స్టబ్స్, రిజ్వీ వీళ్ళు కూడా ఆడతారా అనే డౌట్ వచ్చింది, కానీ నిదానంగా వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ 119 పార్ట్నర్షిప్తో మ్యాచ్ని క్లోజ్ చేశారు. చాలా స్మూత్గా అయిపోయింది. ఏమీ అంత ఎగ్జైట్మెంట్ అయితే కాలేదు. అరే నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా. ఐ వాంట్ జలక్స్. మరీ ఇంత స్మూత్గా అయితే కష్టం అబ్బా. మరీ ఇంత స్మూత్గా మ్యాచ్ రాకూడదు, హార్ట్ అటాక్ రావాలి మ్యాచ్లు చూస్తుంటే ఆడియన్స్కి. చూద్దాం నెక్స్ట్ మ్యాచ్ ఏమైనా మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాడేమో చూద్దాం.